మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. విశ్రాంత ఉపాధ్యాయులు, కవి, రచయిత కొమ్మరాజు హనుమంతరావు గారిని మరి కార్యక్రమానికి స్టేజ్ ఎక్కవలసిందిగా కోరుతున్నాం. అయితే కొమ్మరాజు హనుమంతరావు గారు మాకు బంధువులు అనే విషయం కూడా ఇద్దరు మరి వారి చెల్లెలు వారికి సత్యపడి మాకు దగ్గర బంధువులు. మరి ఈ రూపంలో మరి భగవంతుడు ఇక్కడ మమ్మల్ని కలవడం జరిగింది. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. శుభోదయం. అందరికీ కూడా అంతర్జాతీయ తెలుగు భాష వారోత్సవాల సందర్భంగా, అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ షిరిడి సాయిబాబా సేవా కమిటీ వారు ఈ రోజున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కవులకి, రచయితలకి, కళాకారులకి సన్మానం చేయాలని చెప్పి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు కూడా గుర్తింపుకి అలాగే ప్రోత్సాహానికి నోచుకోవడం జరుగుతుంది. నేను తిరువూరులో పోస్ట్ మెడికల్ హై స్కూల్ శ్రీనిగర్ తిరువూరులో పనిచేసి రిటైర్ అయినాను. మేము తిరువూరులోనే ఉంటున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో తెలుగు భాష అనేది నేర్చుకోవడం చాలామంది చిన్న చూపుగా భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనేది జరుపుకుంటూ మన తెలుగుని అందరూ కూడా నేర్చుకుంటూ ప్రోత్సహించేట్టుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన శృతి. అంటే ముందుగా మాతృదేవో భవ, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి మనకి తొలి గురువు, తొలి పూజ్యురాలు. ఆమె మనకి జన్మనిచ్చింది. జన్మతో మొట్టమొదటి గురువుగా మనకి ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మన భాష, మన మాట, మన వాక్కు, మన ప్రవర్తన అన్నీ కూడా తల్లి మాతృ గర్భం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తండ్రి మనకి సమాజంలో ఎలా బతకాలి, ఏ రకంగా జీవించాలి, మంచి చెడు ప్రవర్తన అనేది తండ్రి ద్వారా మనకి నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత గురుస్థానంలో మనం విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కావలసినటువంటి తెలివితేటలను కానీ వాక్ సంపదను కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు భాష అతి ప్రాచీనమైన భాష. మొట్టమొదటి నుంచి కూడా కవులు, కళాకారులు అందరూ కూడా ఈ తెలుగు భాష గురించి, తెలుగు వాక్యాల గురించి కూడా ఎంతో మనకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకి తెలుగులో క్రాంతికాలంలో కానీ మన సామాజికంగా మనం మాట్లాడే మాటలు చాలా వరకు కూడా మనకి తెలిసినే ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఉపయోగించే మాటలు, పదాలు మనకి కొత్తగా అనిపిస్తాయి. అవి ఏదో భాష నుంచి ఎక్కడి నుంచో వచ్చాయని మనం అనుకుంటాము. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో మనం చూసే సినిమాలో కానీ, సినిమా మాటలో కానీ, సినిమా పేరులో కానీ కొత్తదనం కనబడుతుంది. అవి ఎక్కడి నుంచో వచ్చాయనుకున్న మాటలు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా పేరు తండేలు అని వచ్చింది. తండేలు అంటే ఇదేదో కొత్త భాష, కొత్త పద ప్రయోగం అనుకుంటాం. కానీ దాన్ని విపులంగా తెలుసుకుంటే తండ్రి అంటే తండ్రి లాంటి వాడు. అంటే తండ్రి, లేదంటే పరిపాలించేవాడు.
అంటే ఒక సమూహానికి నాయకుడు అని అర్థం. తండ్రి అంటే ఒక సమూహానికి నాయకుడు, కెప్టెన్, తండ్రి. అటువంటి పదాలు కూడా మనకి కొత్త కొత్త పదాలు ఈ మధ్య కాలంలో తెలుగు పదాలు, మనకి తెలియని తెలుగు పదాలు కూడా మనకి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగు భాషలో ఉన్నటువంటి కొత్త కొత్త పదాలని, కొత్త పద ప్రయోగాలని, ఇంతకుముందు ఉన్న ప్రాచీన పదాలని, ప్రాచీన తెలుగు నాగరికతని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా నూతన పోకడలకు పోయి తెలుగు, ఆంధ్ర, మన తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోయి పరభాష వ్యామోహంలో స్టైల్స్ అని కూడా మారిపోయి మన తెలుగు అనేది మర్చిపోతున్నారు. అటువంటి పిల్లలందరికీ కూడా నేర్పించాల్సి ఎవరు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా తల్లి, తండ్రి, ఆ తర్వాత గురుస్థానంలో గురువు. ఈ సమాజంలో మన సాంప్రదాయాన్ని ఎలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని నేర్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఈ వారోత్సవాల సందర్భంగా మన తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు నాగరికతని, తెలుగులో ఉన్నటువంటి విలువల్ని కూడా మన పిల్లలందరికీ కూడా నేర్పించుకుంటూ మన తెలుగు భాష అభివృద్ధికి అందరం కూడా దోహదపడతారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ ముక్తిని పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఉపాధ్యాయులు వచ్చి మాస్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. 75% మంది ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే కవులు, రచయితలు ఎక్కువగా వారే ఉంటారు, కళాకారులు కూడా వేరే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు ముందుగా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని దానంలో కంటే అన్నదానం గొప్పదంటారు. కాదు, చిలకమర్తి నరసింహరావు గారు, మన సుబ్బరాజు గారు తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నము దాములో అడిగిపోవు, వస్త్రదానము కూడా గొప్పదానమే గాని వస్త్రమేడాదిలో చినిగిపోవు, గృహదానము కూడా గొప్పదానమే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూదానము కూడా గొప్పదే గాని భూమి అన్యులకు చేరిపోవచ్చు, కూలిపోక అడిగిపోక అన్నిటికి చేరిపోక ఈ ప్రపంచమైన విద్యాదానం ఒక్కటే గొప్పదైంది. ఈ ఉపాధ్యాయులందరూ కూడా నేను సూచిస్తూ ఈ వాక్యాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. పుస్తకం కూడా ఇవ్వండి. సార్ పుస్తకం కూడా ఇవ్వండి. All right.